హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిజీ లోన్స్. మన ముందున్నారు సునీల్ కుమార్ గారు. హాయ్ సునీల్ అన్న. హాయ్. అయితే ఇప్పుడు జనరల్గా ఏంటన్నా మనం వచ్చేసి టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్ అన్న. ఇప్పుడు జనరల్ టాపిక్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి అవసరం ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనం టీవీలలో చూస్తున్నాం, యాడ్స్లో చూస్తున్నాం, తర్వాత వచ్చేసి సోషల్ మీడియాలో ఇట్లా డిఫరెంట్స్లో ఇన్సూరెన్స్ గురించి ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నారు. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి అన్న? నువ్వు అడిగే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఓకే. ఇన్ అష్యూరెన్స్ అంటే ఏంటి? నీకు ముందుగానే అష్యూరెన్స్ ఇవ్వడం. ఓకే. దాన్నే ఇన్సూరెన్స్ అంటారు. కాకపోతే ఏంటంటే ఇన్సూరెన్స్ మనకొకటి ఇంపార్టెంట్. ఎందుకంటే కోవిడ్ ముందు ఇన్సూరెన్స్ అంటే చచ్చిపోతే డబ్బులు వస్తాయి, లేకపోతే ఇదైతే వస్తాయి అని ఒక అపోహగా ఉండేది. రైట్. అండ్ దానివల్ల ఇప్పుడు చిన్న నాలెడ్జ్ కూడా పెరిగింది. కోవిడ్ మాత్రం అందరికీ ఇన్సూరెన్స్ గురించి బాగా నేర్పించింది. రైట్ అన్న. ఇది అయితే అందరికీ తెలిసిన విషయం. కోవిడ్ వచ్చింది 2020 తర్వాతనే చాలామంది మనకు తెలుస్తుంది మార్కెట్లో. ఇప్పుడు మన పెద్దవాళ్ళని ఒకవేళ నువ్వు ఇన్సూరెన్స్ అన్నా అనుకో, అవును, నువ్వు నేను చచ్చిపోతే డబ్బులు తీసుకోవడానికి నువ్వు కట్టిస్తున్నావా అని ఒక అపోహ ఉండేది. కానీ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చంటి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో మెడికల్ బిల్సే కానివ్వండి, లేకపోతే వేరే కానీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, వాల్యుబుల్. ఎందుకంటే మన డిపెండెన్సీస్ అది ప్రతి ఒక్కరికి అది ఇంపార్టెంటే. ఎందుకంటారా, ఇన్సూరెన్స్ వల్ల ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయంటే అడ్వాంటేజెస్. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లోన్ తీసుకున్నాడు. ఓకే. చనిపోయినాడు, ఇన్సూరెన్స్ తీసుకోలేదు. ఆ డబ్బులు ఎవరు కట్టాలి? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కట్టాలి. ఆల్రెడీ తన పర్సన్ చనిపోయి ప్రాబ్లంలో ఉంటారు. మళ్ళా బ్యాంక్ వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేయడం, లేకపోతే అసెట్స్ సీజ్ చేయడం, వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్లాంటి కలగకుండా ఉండటానికి, ఇట్లాంటి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఉండటానికి ఇన్సూరెన్స్ ఉండడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే, ఇన్సూరెన్స్ వల్ల చనిపోతేనే డబ్బులు వస్తాయి అన్న అపోహగా చాలా ఉంది. యాక్చువల్గా ఇన్సూరెన్స్ వల్ల గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే వేరే విధాలుగా చూసుకుంటే నీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది ఫస్ట్. అవును, ట్యాక్స్ నెంబర్ 1. నెంబర్ 2, నీకంటూ ఒక అష్యూరెన్స్ ఉంటుంది. నేను పలానా టైంకి రిటైర్ అయినప్పుడు ఆ టెన్యూర్ ఎంత పెట్టుకుంటున్నారు, దానికి లంసమ్ ఒక అమౌంట్ వస్తుంది, ఒక ఫిక్సేషన్ పెట్టుకుంటాము. అలానే మనీ బ్యాక్ పాలసీస్ పెట్టుకుంటారు. అంటే ఒకటేసారి మనకి సపోజ్ ఒక 5 yearsకి ఒక 10 lakhs 20 lakhs కావాలంటే అప్పటికప్పుడు మనం ఎవరిని తీసుకునే లేకుండా స్మాల్ సేవింగ్స్ కింద మనం చేసుకోవడము, రిటర్న్ మనకి మనీ బ్యాక్. సపోజ్ ఇప్పుడు నువ్వు ₹1 మనీ బ్యాక్ పాలసీ తీసుకున్నావు, ఎవ్రీ 5 yearsకి నీకు 20 lakhs వరకు మనీ బ్యాక్ పాలసీ రిటర్న్స్ ఇస్తాయి. ఆ రిటర్న్స్ వచ్చినది నీకు 5 years. దీంట్లో ఒక చిన్న క్వశ్చన్ అంటే, ఇప్పుడు మనీ బ్యాక్ పాలసీలో ఏజ్ క్రైటీరియా ఏదన్నా అనేది ప్రభావం ఏదన్నా చూపిస్తుందన్నా? అంటే ఏజ్ క్రైటీరియా అనేది ప్రతి దాంట్లో ఉంటుంది చంటి. ఓకే అన్న. ఇప్పుడు ఒక ఎర్నింగ్ పర్సన్ ఉన్నాడు, ఎర్నింగ్ పర్సన్కి రిక్వైర్మెంట్ ఏంది? ఎగ్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ నెంబర్ 1. నెంబర్ 2, ఆఫ్టర్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆఫ్టర్ 5 years నేను 5 yearsలో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా. ఒకవేళ నేను సేవింగ్ చేసుకున్నాను, ఒక 10 lakhs నేను సేవింగ్ చేసుకున్నాను, 10 lakhs ఇటు నుంచి మన ఇన్సూరెన్స్ నుంచి వచ్చినాయి. సో ఇది ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఉంటుంది వాళ్ళకి. సో ఈ సేవింగ్స్ మీద నువ్వు టీడీఎస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒకటేసారి నీకు పేమెంట్ ఈజీగా ఉంటుంది. రేపు ఏమైనా ట్యాక్స్ వాళ్ళు అడిగినా కూడా నీకు ఇన్సూరెన్స్ సేవ్ చేసుకున్నావు, ఆ ఇన్సూరెన్స్ నుంచి నీకు అమౌంట్ వచ్చింది, యూ హ్యావ్ బీన్ పేడ్ అట్. అదొక క్లారిటీ ఉంటుంది. అండ్ ఒకటేసారి ఇప్పుడు ఉన్న ఖర్చులలో, మార్కెట్ ఖర్చులలో ఎలా ఉంది తెలుసు కదా. ఇప్పుడు మామూలుగా మనం చిన్నప్పుడు ₹100 తీసుకుంటే ₹50 మన ఇంటికి ఒక నెలంతా వాడుకుని ₹50 నెక్స్ట్ మంత్ పెట్టుకునేటోళ్ళం. ఇప్పుడు సిచ్యువేషన్లో 10,000 కూడా ఇట్లా ఆర్కత్పురం ఇదైనట్టే వెళ్ళిపోతుంది. సపోజ్ నువ్వు ఒక చిన్న షాపింగ్కి వెళ్ళావు, అక్కడెన్నిక వెళ్ళిపోతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకి కావాల్సిన సేవింగ్స్ అంటే మనకంటూ ఒక సేవింగ్స్ బ్యాంకింగే కాదు, ఇన్సూరెన్స్ కూడా ఒక టూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నాం. ఎండోమెంట్ ప్లాన్ అంటే ఏంటి? సర్టన్ టెన్యూర్ అయిపోయిన తర్వాత నీకు టోటల్ అమౌంట్ రిఫండ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్టన్ ఏజ్, ఒక 25 ఏజ్లో నేను జాబ్ జాయిన్ అయ్యా. ఆఫ్టర్ 25 ఏజ్ అంటే నాకు 50 ఏజ్ వచ్చేసరికి నాకు ఒక లంసమ్ అమౌంట్ కావాలని ప్లాన్ చేసుకున్నాను. ఆ లంసమ్ అమౌంట్కి నేను 25 years ప్లాన్ తీసుకుని, ఎండోమెంట్ ప్లాన్ తీసుకుని ఒకటేసారి అమౌంట్ రావాలనుకుంటాను.
సో ఏదైతే ఇంట్రెస్ట్ అంటే లైక్ రిటైర్మెంట్ ప్లాన్ లాగా. రిటైర్మెంట్ ప్లాన్ లెక్క ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పాలసీస్లో నీకు రిటైర్మెంట్ పాలసీస్ కానివ్వండి, ఇందులో కానివ్వండి డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. అవునన్నా. కానీ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎలా ఏ టైంలో ఎలా వస్తుంది మనకు తెలియదు. సో ఇదేంటంటే ఫ్యూచర్ ప్లాన్, నా సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ ప్లాన్కి ముందు నుంచి వేసుకోవడం ఒక ప్రాపర్ ప్లానింగ్, దానికి ఉపయోగం అవుతుంది. ప్లస్ 5 years ఎప్పుడైతే రిటర్న్స్ అంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఆడపిల్ల ఉంది లేదా చదువుకునే పిల్లోడు ఉన్నాడు, సర్టన్ ఏజ్లో వాళ్ళకి నెక్స్ట్ 5 years తర్వాత వాళ్ళకి స్కూల్ ఫీజెసే కానివ్వండి, కాలేజ్ ఫీజెసే కానివ్వండి, లంసమ్ అమౌంట్ అంటూ ఒక చేతిలోకి వచ్చింది అంటే వాళ్ళు ఈజీగా మొబిలైజ్ చేయగలుగుతారు. లేదనుకో ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ఫీజులు పెరిగినాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ నెక్స్ట్ 5 years సిచ్యువేషన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ ఒకటేసారి తట్టుకోవాలంటే కష్టం. సో ఇట్లాంటి సేవింగ్స్ ఉన్నప్పుడు వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్న సామెతకి తోడుగుంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు రెగ్యులైజేషన్ చేసుకోవడానికి ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఊళ్ళల్లో కానీ అంటే కొందరికి అవేర్నెస్ ఉండదు ఇన్సూరెన్స్ అంటే. ఇప్పుడు ఎలా అనుకుంటారు అంటే అమ్మో ఇన్సూరెన్స్ తీసుకోవాలా అంటే వాళ్ళు ఎట్లా అనుకుంటారు, ఇన్సూరెన్స్ తీసుకుంటాం, మా ఇంట్లో ఒక పెద్ద పర్సన్ ఉన్నాడు, తనకు జాబ్ చేసే ఓల్డర్ ఉన్నాడు, ఇన్సూరెన్స్ తీసుకుంటారు, తను మ్యారీడ్ అమ్మాయి, తర్వాత అమౌంట్ అనేది అంటే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనుకుందాం ఎగ్జాంపుల్, తర్వాత తనకు ఏదైనా యాక్సిడెంట్లు అయింది, మాకు కంపల్సరీ నామినీకి కంపల్సరీ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుందా, రివార్డ్స్ వస్తాయా, లేకుంటే ఏదన్నా? మీకు ఈ సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఇది రీసెంట్గానే ఒక 6 months బ్యాక్ జరిగింది. ఓకే అండి. నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో అయింది ఇది డిస్టర్బెన్స్. ఓకే. యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ కొత్త న్యూలీ కపుల్ అయితే అబ్బాయి జాబ్ చేసేటప్పుడే ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని 4 years అయింది. ఓకే. సో రెగ్యులర్గా పే చేసుకుంటూ వస్తున్నాడు. అయితే అదొక 50 lakhs ఏదో అమౌంట్ ఉండే, అది సంబంధించి 50 lakhs ఉండే. అప్పుడు నామినీ ఏమని పేరు రాశాడు, బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ మదర్ పేరు ఉంటుంది. బిఫోర్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేశాడు, 50% వాళ్ళ వైఫ్కి ఓకే అండ్ వాళ్ళ మదర్కి 50% రాశాడు. ఓకే. అన్సర్టన్లీ ఒక యాక్సిడెంట్లోనూ చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ ఇటు పేరెంట్స్కి వచ్చింది, ఇటు వైఫ్కి వచ్చింది. ఓకే. సో ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ డిపెండెన్స్ అనేది సఫర్ కాకుండా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఓకే. దిస్ ఈజ్ వన్ వర్షన్. రైట్. రెండో వర్షన్ చెప్తాను ఇందులోనే. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ప్లాన్ తీసుకున్నాడు, ఒక టెన్యూర్ ఒక 20 years తీసుకున్నాడు. ఓకే. ఒక సంబంధించుడు ఒక 5 lakhsకి తీసుకున్నాడు. ఆ 5 lakhs ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెరుగుకుంటూ పోయి అది 7.5 lakhs to 8 lakhs మెచ్యూరిటీ వాల్యూ అంటారు దాన్ని. ఓకే. ఆ మెచ్యూరిటీ వాల్యూ వచ్చినప్పుడు, లంసమ్ అమౌంట్ వచ్చినప్పుడు ఈ కెన్ స్టార్ట్అప్ బిజినెస్ కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, లేదా అసెట్ రూపంలో ఏదైనా కొనడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద 2 ways ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్. ఎందుకంటే ఇదైతే రియాలిటీస్. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇప్పుడు 1997 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 97లో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. ఓకే. మొన్న రీసెంట్గా 20 years బ్యాక్ అంటే 2017లో అది మెచ్యూరిటీ అయ్యింది. ఓకే. అది మెచ్యూరిటీ నాకే తెలీదు, నేను ఎంత సేవ్ చేసినా అది మంత్లీ అది చిన్నగా ఉందా కదా, 1000 రూపాయలే కదా అని 1000 రూపాయలు కట్టుకుంటూ వచ్చాను. ఓకే. అది నాకు మొన్న నేను అది విత్డ్రా చేసినప్పుడు ఐ పర్చేస్ 1 bracelet. గోల్డ్ బ్రాస్లెట్. సో అది అంటే ఆ టైంలో అంత వాల్యూ నేను ఒకటేసారి పెట్టగలిగిన. సో దిస్ ఈజ్ ఎ కైండ్ వేర్ మన సేవింగ్స్ కానివ్వండి, మనకంటూ ఒక అష్యూరెన్స్ ఉంటాం. ఓకే. ఓకే. ఇంకా ఇన్సూరెన్స్ వల్ల అసలు ఇన్సూరెన్స్ అంటే ఎన్ని రకాలు ఉంటాయన్న, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అవి ఎలా ప్రభావితం చేస్తాయి జనాల పైన? చంటి భలే ప్రశ్న చంటి. యాక్చువల్గా మనం ఇది ఒకటే మాట్లాడుకుంటాము, అసలు ఇన్సూరెన్స్ ఎన్ని టైపులు ఉన్నాయి తెలుసా నీకు? ఓకే. మోటార్ ఇన్సూరెన్స్ ఉంది, వెహికల్ తీసుకుంటాము, కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ డిఫాల్ట్గా వాడు మనకి షోరూమ్ వాడు అంట కడతాడు. తర్వాత ప్రీవియస్ అయితే 1 year ఉండేదన్న. మనం బండి తీసుకున్నావు నువ్వు, షోరూమ్ వాడు నీకు బండికి ఇన్సూరెన్స్ అటాచ్ ఇచ్చాడు. కానీ సెకండ్ ఇయర్ ఏం చేసినావు, నువ్వు రెన్యువల్ చేయకపోతే అది యాక్సిడెంట్ అయింది అనుకో వెహికల్, నీకు నీ జాబ్ నుంచి డబ్బులు పెట్టాలి. అవును. అదే
నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుని ఉండి వారంటీ ఉంటే నీకు ఆ పార్ట్స్ అనేది రిఫండ్ వస్తుంది. ఓకే. సో ఏదైనా పేమెంట్ అయినా కూడా ఏమైనా యాక్సిడెంట్ అయినా ఇప్పుడు నీకు ఒక్కడికి కాదు, నీ వల్ల ఎదుటి వెహికల్కి డ్యామేజ్ అవుతుంది కదా, Right. ఆ డ్యామేజ్ కూడా రికవర్ అవుతుంది. ఓహో. సో ఈ ఫెసిలిటీస్ కూడా మన వెహికల్ ఇన్సూరెన్స్లో ఉంది. అచ్చా. సో మన వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటుంది, కానీ చెప్పేటప్పుడు మన వాళ్ళు ప్రీమియం ఎక్కువ చెప్పేసరికి ఆలోచిస్తారు. కానీ యాక్చువల్గా ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకునేటప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటారు. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఫుల్ ఇన్సూరెన్స్ మన బండికి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఎదుటి వెహికల్కి, మన గుద్దిన వెహికల్కి ఇన్సూరెన్స్ చేయడం. ఓకే. ఓకే. ఆడికి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా అవతల వ్యక్తికి మనం చేయించుకోవడం వల్ల తనకు బెనిఫిట్స్ ఉంటుంది. మన జోబు నుంచి ₹1 పడదు. ఓకే. ఇదొక విధానం. రెండోది వెహికల్ ఇన్సూరెన్సే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ అవుతున్నాం, అవును. లగేజ్ ట్రావెలింగ్ చేస్తున్నాం, Okay. విత్ ఆర్నమెంట్స్ కావచ్చు, వితౌట్ ఆర్నమెంట్స్ కావచ్చు, వాల్యుబుల్స్ కావచ్చు, నాన్ వాల్యుబుల్స్ కావచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఇన్ కేస్ మనం వెళ్ళే ఫ్లైట్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా, లేకపోతే మనకి ఏమైనా ట్రావెల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, లేదా లగేజ్ పోయినా, ఓకే. ఏదైనా వాల్యుబుల్ మిస్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ విల్ క్లెయిమ్. రైట్ అన్న. నేను ఎందుకంటే 2-3 టైమ్స్ చూసాను. ఎట్లా అంటే మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నా, లాస్ట్లో ₹2 ఇన్సూరెన్స్ అమౌంట్ అని ఉంటుంది. బస్ టికెట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹500 టికెట్స్ తోటి మనం వెళ్తాం, అక్కడ ₹2 సమ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అనేది అటాచ్డ్ అయి ఉంటుంది. కరెక్ట్. అంటే ఇది అంటే మామూలుగా ఆ జర్నీ ఏదైతే నువ్వు జర్నీ చేస్తున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నావు, అవును, వైజాగ్ వెళ్తాం, దానికి ఒక ఇన్సూరెన్స్ నువ్వు బస్ టికెట్ కొన్నప్పుడు ఒక ₹5 ₹10 ఇన్సూరెన్స్ దానికి యాడ్ అయింది. అవును. ఈ జర్నీలో నీకు ఏదైనా అయినా ఆ లంసమ్ అనే అమౌంట్ ఓకే ఒకటి వస్తుంది. దట్ ఈస్ అన్ అష్యూరెన్స్. ఇట్లాంటి చాలా ఉన్నాయి చంటి. ఇప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది, ఓకే. అండ్ నీకు ఇంకొక విషయం చెప్తాం మర్చిపోయాను. ఇప్పుడు హోమ్ లోన్లు తీసుకుంటాం మనం. అవును, హోమ్ లోన్స్. హోమ్ లోన్ తీసుకుంటాము, పర్సనల్ లోన్ తీసుకుంటాము. సో ఇట్లాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ ఉంది. ఓకే. దీన్ని కూడా మనము లోన్ ఇన్సూరెన్స్ అంటారు, లోన్ ప్రొటెక్టర్ అంటారు. ఓకే. ఇది దేనివల్ల అంటే దీనికి అడ్వాంటేజ్ ఏం చెప్పనా, ఇప్పుడు నీకు 2 లోన్స్, పర్సనల్ లోన్ తీసుకున్నావు, అవునండి. ఒక హోమ్ లోన్ తీసుకున్నావు, ఓకే. మంచో చెడో జరిగింది, లేదా జాబ్ పోయింది, ఒక జాబ్ లాస్ అయింది, ఒక జాబ్ లాస్ అయింది, నెక్స్ట్ జాబ్ రావడానికి అట్లీస్ట్ 2-3 months. ఈ 2-3 months ఈఎంఐ బర్డెన్ కావద్దు. ఓకే. సో ఇది ఇన్సూరెన్స్ కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఏమైనా మనం డిస్లొకేటెడ్ అయినాం, లేదా మనకి యాక్సిడెంట్ అయ్యి, లేదా ఏదైనా కాలో చేయో ఇదయింది, ఇన్కమ్ సోర్సెస్ రావు. సో ఆ టైంలో మనకి లోన్ అమౌంట్ మొత్తము ఎంతైతే నువ్వు లోన్ అమౌంట్ తీసుకున్నావో అంత అమౌంట్ మనకి రిఫండ్ వస్తుంది. ఓకే. అంటే నేను ఇంతకుముందు విన్నాను, అంటే నేను ఎలా విన్నా అంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లాస్ అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటే కరెక్ట్, ఆ జాబ్ ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు అన్నారు. బట్ ఏంటంటే నేను వినంది ఏంటంటే మీ దగ్గర నుంచి, ఇప్పుడు మీరు చెప్పింది నాకు కొత్తగా ఏంటంటే తన ఏదైనా డిస్క్లోజ్డ్ ఇట్లా అన్నారు కదా, ఏదైనా యాక్సిడెంట్ అయితే తర్వాత అని ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల లోన్ అమౌంట్ మొత్తం అంటే కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి మీరు చెప్తే కానీ నాకు తెలుసు. ఇంతకుముందు నేను ఏమనుకుంటే ఒక 50% ఇట్లా ఛాన్స్ ఉంటుంది అన్నట్టు నేను అలా. లేదు, నువ్వు టోటల్ అమౌంట్ నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో, నాకు ఇంత డెట్ ఉంది, అవును, నాకు ఇంత అప్పు ఉంది, నేను ఈ అప్పు మీద అనేది ఇన్సూరెన్స్ అమౌంట్ కడుతున్నా. ఓకే. సో ఎంతైతే క్యాల్కులేషన్ అవుతుందో ఆ టెన్యూర్ మందాన నాకు మీరు అష్యూరెన్స్, నేను ఒకవేళ ఇన్ కేస్ ఇన్ మై యాబ్సెన్స్, ఓకే, ఇన్ ఎనీథింగ్ హ్యాపన్స్ టు మీ, లేదా నా జాబ్ థ్రెట్ అయితే ఓకే, నాకు మీరు అష్యూరెన్స్ ఉండాలని నేను ఇన్ అడ్వాన్స్గా పేమెంట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అది మన ఇన్సూరెన్స్ కంపెనీస్తో ఓకే, మన ఓకే ప్రాసెస్. ఓకే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ అనేది ఎంతగా అంటే ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తున్నాను. నేను ఒక విషయం చెప్పనా చంటి, ఓకే, వాస్తవంగా చెప్పాలంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు బై బర్త్ పెట్టుకోవడం చాలా మంచిది. ఓకే. ఎందుకంటావా, ఇప్పుడున్న మెడికల్ ఎక్స్పెండిచర్సే కానీ, ఇప్పుడున్న ట్రీట్మెంట్సే కానీ, ఇప్పుడున్న ఎక్విప్మెంట్సే కానీ, జనరల్గా నువ్వు ఒకప్పుడు జ్వరం వస్తే మామూలుగా వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ₹500లో నీకు ఒక రెక్టిఫికేషన్ దొరికేది. అవును. అప్పుడు ఏంది 4-5 జ్వరాలే ఉండేవి. ఇప్పుడు ఎన్ని రకరకాల జ్వరాలు ఉన్నాయి, రకరకాల టెస్టులు ఉన్నాయి. ఆ టెస్ట్లకి, ఆ ఎక్స్పెండిచర్స్కి మనం మీట్ చేయాలి అంటే ఓకే, అది సగటు మనిషిగా కుదరదు. ఇప్పుడు నువ్వు కంపేర్ చేసుకున్నావు అనుకో, మన దేశాన్ని విదేశాలని కంపేర్ చేసుకున్నావు అనుకో, ఓకే, ఓకే, అక్కడ విదేశాల్లో పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓహో. సో వాళ్ళకి ఇప్పుడు
ఈవెన్ దే విల్ గెట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఆన్ ద ఇన్సూరెన్స్. సో ఇట్లాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ మన దగ్గర కూడా ఉన్నాయి, కానీ మనం దాన్ని తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా చూస్తే ఇన్సూరెన్స్ చాలా మంచిది. ఓకే, ఇప్పుడు అన్నారన్న విదేశాలు, అక్కడ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే మన దగ్గరతో కంపేర్ చేసుకుంటే అక్కడ ఏమైనా బెనిఫిట్స్? అక్కడ కూడా సేమ్ ఉంటుంది చంటి. ఇన్సూరెన్స్ పాలసీస్ ఎంటైర్ ద వరల్డ్ ఒకటే. ఓకే, మొత్తం వరల్డ్ పాలసీస్ ఉంటాయి. Right. ఇప్పుడు నీకు ఇక్కడ ఒక పాలసీ అక్కడ ఒక పాలసీ అంటూ ఏముండదు. ఇప్పుడు మెడికల్గా వెళ్ళావు అనుకో, మెడికల్గా అందరికి సేమ్ ఉంటుంది. కాకపోతే ఒకటేసారి నీకు బర్డెన్ పడదు కదా. అవును, పడదు. ఇప్పుడు నువ్వు సపోజ్ నీ మెడికల్ ఇన్సూరెన్స్ లిమిట్ ఒక 10 lakhs ఉంది, నీ బిల్ 12 lakhs అయింది. ఓకే, అప్పుడు 10 lakhs ఇన్సూర్ కంపెనీ ఇస్తుంది కదా. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అన్న నాకు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఒక చిన్న క్వశ్చన్, ఇది నాది అంటే నాకు తెలిసేది తెలియక అడుగుతున్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మెడికల్ ఎక్విప్మెంట్ అంటే మెడికల్ బిల్ 12 lakhs అయింది, మీరు తీసుకున్న ప్రీమియం 10 lakhs అంటారు. నేను ఒకటి 10 lakhs ప్రీమియం ఒక దగ్గర, ఇంకొకటి 5 lakhs ప్రీమియం తీసుకున్నా. ఈ రెండు యాడ్ చేసి మనం టూ పాలసీస్ ఉన్నాయి నాకు, 2 పాలసీస్ హెల్త్కి సంబంధించిన 2 పాలసీస్ ఉన్నాయి. ఒకటి 5 lakhs ప్రీమియం ఉంది, ఒక 10 lakhs ఉంది. అక్కడ నాకు బిల్ అంటే బడన్ కాకుండా ఆ 12 lakhs నేను ఈ 2 పాలసీస్ తోటి క్లెయిమ్ చేసుకోవచ్చా? నో, చేసుకోలేము. లేదు. ఒక విషయం చెప్తాను, ఇందులో ఓన్లీ కొన్నిటి వాటికే ఇస్తారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఓహో, ఇది అన్నిటికీ ఏదైనా హయ్యర్ అండ్ ట్రాన్స్పరెంట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా డిస్లొకేషన్స్ ఉన్నా, ఓకే, వాటికి పాలసీస్ క్లబ్ చేస్తారు, కానీ అన్నిటికీ చేయరు. ఓకే, అన్నిటికీ చేయరు. సో దీన్ని మ్యాక్సిమం లేదనుకుని ముందుకెళ్ళడం బెటర్. అచ్చా. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎలా ఉపయోగపడుతుందన్న ఇప్పుడు ఫ్యూచర్లో అయినా, ఇప్పుడు ప్రీవియస్గా అంటే మనకు కరోనా రాకముందు డిఫరెంట్ అండి. ఇప్పుడు కరోనా తర్వాత ఇట్లా వచ్చింది, అందరికి అవేర్నెస్ వచ్చింది ఇన్సూరెన్స్ పైన, ప్రతి ఒక్కరు హెల్త్ తీసుకుంటూ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఇట్లా చెప్తున్నారు. అసలు ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది జనాలకి? జనరల్గా చెప్పిన జనరల్గానే అడుగుతున్నాను చంటి ఇన్సూరెన్స్ వల్ల లాభాలు ఏంటో నీకు చెప్తాను. ఓకే, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇంతకుముందు నువ్వు అన్నట్టుగానే కోవిడ్ బిఫోర్ అందరూ వేరే విధంగా చూసేవారు, కోవిడ్ తర్వాత కూడా వేరే విధంగా చూశారు. ఓన్లీ మెడికల్ ఎక్స్పెండిచర్ మనకు కవర్ అవుతుంది, అది కాదు. యాక్చువల్గా ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల సేవింగ్స్ ఒకటి, రెండోది సపోజ్ ఇందులో ఇన్సూరెన్స్ 2 products ఉన్నాయి. యూలిప్ ప్రోడక్ట్ అని ఉంటుంది, ఒకటి ట్రెడిషనల్ ప్రోడక్ట్ అని ఉంటుంది. ఒకవేళ యూలిప్లో తీసుకున్నావు అనుకో, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు షేర్స్ ఇవన్నీ ఇంటూనే ఉంటావు, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ అని. నువ్వు 24 గంటలు కూర్చోలేవు. ఎందుకు? యూ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ, నువ్వు జాబ్ చేసుకుంటున్నావు. సో ఇది యూలిప్స్లో పెడితే వాళ్ళు ఫండ్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు దాన్ని. సో దాని మీద కూడా మనకు రిటర్న్స్ బాగానే ఉంటాయి. ట్రెడిషనల్ కంటే యూలిప్లో ఎక్కువ వస్తాయి. కాకపోతే యూలిప్ ఏంటంటే లాంగ్ టైం పెట్టుకోవాలి, షార్ట్ టైం పెట్టుకోకూడదు. షార్ట్ టైం పెట్టుకుంటే రాదు. మినిమం 10 years పైన ఉంటేనే దాన్ని అవుట్పుట్ కనపడుతుంది. సో ఇందులో ఏంటంటే ట్రెడిషనల్లో నువ్వు ఎంత పెడుతున్నావో నీకు దాని తగ్గట్టుగా నార్మల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, కాబట్టి నీకు దాని మీద ఎంత ఎఫెక్ట్ కనిపించదు. యూలిప్లో వచ్చేసరికి నీకు 10 years ఇన్వెస్ట్మెంట్ వెళ్ళినప్పుడు తర్వాతనే నీకు ప్రాఫిట్స్ కనపడతాయి. సో ఇది ఒక ప్రాసెస్ యూలిప్లో వచ్చేసరికి. ఈ ఇన్సూరెన్స్ ఎన్ని విధాలుగా మనకు అవసరం అవుతుంది అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద చైల్డ్, ఒక చిన్న పిల్లోడి జర్నీ చెప్తాను. పిల్లోడు పుట్టాడు, వాని పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇన్సూరెన్స్ తీసుకున్నారు అప్ టు 6 years. ఏంటి, పిల్లోడికి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మెడికల్ బెనిఫిట్. 6 to 12 హీ క్యాన్ బి హ్యావ్ ఎ ఇన్సూర్ ఇఫ్ ఎనీథింగ్ గో రాంగ్. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్, తర్వాత మ్యారేజ్కి కావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నా దాంట్లో ఇన్సూరెన్స్ సేవింగ్స్ కింద చేసుకుంటారు. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ ప్లస్ మ్యారేజ్ ఇన్సూరెన్స్ ప్లస్ వెహికల్, ఒకళ్ళు వెహికల్ కొనుక్కుంటే వెహికల్ ఇన్సూరెన్స్ ఆ పిల్లోడు, ఒకళ్ళు కార్ కొనుక్కుంటే కార్ ఇన్సూరెన్స్, తర్వాత ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఇన్సూరెన్స్, ఇవన్నీ తీసుకునేందుకు అప్పుకి ఇన్సూరెన్స్. సో ఇవన్నిటికీ కలిపితే లైఫ్లో ఇన్సూరెన్స్ ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నీ ఇన్కంలో నీకు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని 10% నువ్వు ఇన్సూర్ చేసుకుంటే నీ లైఫ్ అంతా స్మూత్ ఏది లేచండి. ఓకేనా, ఇప్పుడు ఇన్కమ్ అంటే నాకు ఇంకో క్వశ్చన్ గుర్తుకొచ్చిందన్న. ఇప్పుడు టర్మ్ పాలసీలో మీకు ఇంత ఇన్కమ్ ఉంటేనే మీకు ఈ పాలసీలు వస్తాయని చెప్పి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్తున్నాయి. కరెక్ట్. అది ఎలా అన్న కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అంటే
అది ఎర్నింగ్ కంపెనీస్ అనేది కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ నువ్వు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాకూడదని, ఓకే. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాకూడదని, ఆ ఇన్కమ్ ఉన్న వాళ్ళు దీనికి ఇన్వెస్ట్ చేయండి అని. ఓకే. ఓకే. రాంగ్ ఇన్కమ్ ఇప్పుడు లాటరీలో వచ్చినాయి లేదా సమ్ అదర్ ఇన్కమ్ అన్నీ వచ్చినాయి, ఓకే. దాని గురించి మనం తీసుకోలేము. అది మన ఇన్కమ్ జనరేషన్లో ఒక పార్ట్ అయి ఉండాలి అంతే. ఓకే. మనం ఏదైనా చేసేదాన్ని Correct. బట్టే ఉంటుంది. కరెక్ట్. అన్న ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే మనం ఏంటంటే మీరు హెల్త్ లైఫ్ అంటే లైఫ్ మీన్స్ టర్మ్ పాలసీ కన్నా హెల్త్ చెప్పట లోన్ ప్రొటెక్షన్ చెప్పాలి. మనకి ఏంటంటే కమర్షియల్లోకి ఇట్లా ఇన్సూరెన్సెస్ ఉంటాయన్నా అంటే బిల్డింగ్స్కి అలా అవి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్ కడతారు, అవునా? కమర్షియల్ బిల్డింగ్స్ కడతారు. కమర్షియల్ బిల్డింగ్స్ అంటే ఏంటి? బిజినెస్ జరిగే చోట. అవును. బిజినెస్ జరిగే చోట ఒక్కొక్కడు ఒక వ్యక్తిగతంగా వస్తుంటారు. ఇక్కడ ఎలక్ట్రికల్ సేఫ్టీస్ కానివ్వండి, వేరే సేఫ్టీస్ కానివ్వండి, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా, ఏదైనా బిల్డింగ్ ఏమైనా అన్ఈవెన్ థింగ్ అయింది అనుకో, ఒకటేసారి ఎక్స్పెండిచర్ అతను పెట్టుకోలేడు కదా, ల్యాండ్ లార్డ్ పెట్టుకోలేడు. బిల్డర్. అటువంటిప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్స్ అన్న. Thank you, చూసారుగా వ్యూవర్స్, ఇన్సూరెన్స్ గురించి సునీల్ అన్న చెప్పారు. ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు ఉంటున్నాయి, ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంది, అసలు ఎలా ఉపయోగపడుతుంది అనేది మొత్తం సునీల్ అన్న గారు చెప్పారు. థ్యాంక్ యూ సునీల్ అన్న గారు. థ్యాంక్ యూ చండి. ఓకే.